నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. కవిత ఎపిసోడ్ మౌనంగా సాగిపోతుంది. కల్వకుంట్ల కవిత కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఆమె ఏమైనా మాట్లాడుతుంది. సండే మండే 2 రోజులు గ్యాప్ వచ్చింది. ఈ టైంలో ఆమె ఏమైనా మాట్లాడుతుంది అనుకున్నారు, కానీ కవిత సైలెంట్గా ఉంది. మరోవైపు కవితకు చెందినటువంటి వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళందరూ కవిత పార్టీ పెట్టబోతోంది, కొత్త పార్టీ రాబోతుంది చెప్పి మాట్లాడుతున్న వేళ ఇప్పుడు కవితకు సంబంధించి కవిత అంటే కేసీఆర్ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో కవిత పార్టీ పెట్టదు, జూన్ 2న పార్టీ అంటుంది. పార్టీ కలర్ లైట్ బ్లూ, పార్టీ జెండా లైట్ బ్లూ, సామాజిక తెలంగాణ పార్టీ అజెండా అని చెప్పి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ లైట్ బ్లూ కలర్ జెండా లేదు, సామాజిక తెలంగాణ అనే అజెండా లేదు, పార్టీ పెట్టబోదు, ఖచ్చితంగా పెట్టదు అని చెప్పేసి కేసీఆర్ ఫ్యామిలీకి, కల్వకుంట్ల ఫ్యామిలీకి క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి కొంతమంది టాప్ పొలిటీషియన్స్ చెప్తున్నమాట. మరోవైపు కవిత పార్టీ పెడితే చాలామంది ఆశావాహులు ఉన్నారు. కవిత ఏమన్నది లెటర్లు, చాలామంది తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టేసిన డాడీ, తెలంగాణ ఉద్యమకారులకు కూడా అవకాశం ఇస్తే బాగుండు అని. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయినారు, అందరికీ తెలిసిన విషయమే. ఇటు తెలుగుదేశం నుంచి అటు కాంగ్రెస్ నుంచి నాయకులను తీసుకొని మంత్రులను చేసింది కేసీఆర్. అసలు సిసలైన కరుడు కట్టిన తెలంగాణ వాదులందరూ కూడా ఇప్పటికీ తెలంగాణ వచ్చిందనే ఒక సంతోషం తప్పితే వాళ్ళు ఎటు కాకుండా పోయినామనే బాధ వాళ్ళ జీవితాల్లో ఉంది. చాలామంది ఇక్కడ చాలామంది ఉన్నారు. గాది ఎన్నయ్య కానీ, లేకపోతే హనుమంతు నాయక్ కానీ, రాములు నాయక్ కానీ, ఇలా చెప్పుకుని పోతే కపిల్ భాయ్, దిలీప్ కుమార్, ఇలా చాలామంది ఉన్నారు. అలాంటి కొంతమంది చనిపోయినారు. కొండా లక్ష్మణ్ బాబుజీ తన ఇంటిని ఇచ్చిండు టీఆర్ఎస్ కార్యాలయం కోసం. ప్రొఫెసర్ జయశంకర్, ఇలాంటి వాళ్ళు చనిపోయినప్పటికీ మిగతా తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా నిరుత్సాహంగానే ఉన్నారు. కేసీఆర్ ఓడిపోయినప్పటికీ ఏం జరుగుతుంది అని చూస్తున్న వేళ కవిత ఇక్కడ కేవలము ఉద్యమకారులే కాదు, హరిజన గిరిజన ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, బీసీల కోసం మాట్లాడుతుంది, ఎస్సీల కోసం మాట్లాడుతుంది, గిరిజనుల కోసం పోరాడుతుంది. పార్టీ కూడా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి, బహుజనులందరి కోసం కవిత ఆలోచిస్తోంది. పైగా కేటీఆర్ కంటే కవితనే ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చింది. కవిత ఒక డైనమిక్ పొలిటీషియన్ అని చెప్పి చాలామంది కేసీఆర్ సన్నిహితులు మాట్లాడుతున్న వేళ కవిత పార్టీ పెడుతుందా, పెడితేనే బాగుంటుందని చాలామంది కరుడుగట్టిన తెలంగాణ వాదులు కోరుకుంటున్నారు. రాజకీయంగా అవకాశం వస్తుంది, డబ్బులు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర లేవంటే హరీష్ రావు దగ్గర ఉన్నాయి, కేటీఆర్ దగ్గర ఉన్నాయి, కవిత దగ్గర ఉన్నాయి. పార్టీ పెడితే చాలామంది తెలంగాణ ఉద్యమకారులకు అవకాశాలు వస్తాయి, వాళ్ళకి టికెట్లు వస్తాయి. చాలామంది రాజకీయంగా అటు మీడియా పరంగా చాలామందికి అవకాశాలు వస్తాయని చెప్పేసి చాలామందికి ఉపాధి దొరుకుతుంది పార్టీ పెడితే అని చాలామంది మాట్లాడుతున్న వేళ. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేనంత విధంగా ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశమే ఉండదు. బీజేపీ ఎప్పుడు ఎన్ని సీట్లు వస్తాయో బీజేపీకి కూడా, మనకే కాదు ప్రజలకే కాదు బీజేపీకి కూడా క్లారిటీ లేదు. ఇలాంటి టైంలో వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ ఫీల్ కావాలంటే ఖచ్చితంగా కవిత పార్టీ పెడితేనే ఒక రాజకీయ ఎంటర్టైన్మెంట్ మొత్తం. పొద్దున్న లేస్తే ఏముంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ లేదు, కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లేదు. సో ఒక కొత్త నవశకం ప్రారంభమవుతుంది పాలిటిక్స్లో. ఇటు ఉద్యమకారులకి, ఉద్యమ ద్రోహులకు జరిగే వారం అవుతుంది, చాలా ఉత్సాహంగా ఉంటుంది అని చెప్పేసి. తెలంగాణలో అసలు రాజకీయం లేదు, ప్రభుత్వమే లేదు, ఏదో సిండికేట్ నడుస్తున్నట్టు, ఏదో బ్రాంచ్ నడుస్తున్నట్టు ఉంది తప్పితే పాలిటిక్స్ అనేవి ఏం జరగట్లేదు అనేది కూడా ఒక మాట. సో ఈ నేపథ్యంలో ఒక వార్త చూస్తున్నాం, సైలెంట్. 2 రోజులుగా ఎమ్మెల్సీ కవిత మౌనం, కుటుంబ సభ్యులు బంధువులతో మాత్రమే చర్చలు, పార్టీ నాయకులు జాగృతి నేతలకు దూరంగానే. జాగృతి నేతలు చాలామంది ఇప్పుడు కవిత గారి ఇంటి దగ్గర నుంచి వస్తున్నాం మేము కూడా, బయట ఒక షూట్ వెళ్ళి అంటే సూమ్సామన్ మొత్తం నిర్మానుష్యంగా సైలెంట్గా, ఏదో బయట 2-3 వెహికల్స్ ఉన్నాయి తప్పితే అక్కడ ఏమి హడావిడి వాతావరణం ఏం లేదు. పైగా వర్షం పడుతుంది, సాయంకాలం అనుకోవచ్చు. నార్మల్ టైంలో కూడా ఆమె పొద్దున పూట కూడా ఎవరిని అపార్ట్మెంట్ ఇవ్వట్లేదు, ఆమె పార్టీ నాయకులను కలుస్తలేదు, జాగృతి నేతలను కూడా కలుస్తలేదు. ఆమె తదుపరి కార్యాచరణపై వెలువడని ప్రకటన. ఆమె కూడా ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు కూడా ఆమె సమాలోచన చేస్తుంది, చాలామందితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. పార్టీ పెడితే ఎట్లుంటుంది, పెట్టకపోతే ఎట్లుంటుంది. ఇట పెద్ద ఆయన అంటే కేసీఆర్, ఆయన ఉన్నప్పుడే మనం బాహికి దిగితే బాగుంటుంది. పార్టీ పెడితే ఆయన ఉన్నప్పుడే పార్టీ పెడితే అది రాంగ్ మెసేజ్ పోతుంది, పార్టీ నడపగలుగుతున్నా లేదా అనే ఒక డైలమాలో కవిత ఆల్రెడీ చాలా చర్చిస్తుంది. వాస్తవానికి కేటీఆర్ కంటే ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చింది కవిత. కేటీఆర్ కంటే ఎక్కువ నెట్వర్క్ ఉంది కవితకి. ఒకనొక టైంలో సోనియా గాంధీతో కేసీఆర్ చర్చలు జరపడానికి
వాళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కానీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది కవితనే. కవితకున్న కాంటాక్ట్స్ ద్వారా ఆమె మాట్లాడగలిగించింది. ఇది కేసీఆర్కి దగ్గరగా ఉన్న వ్యక్తులే మనకు చెప్పడం జరిగింది. కేసీఆర్కి దగ్గరగా ఉన్న వ్యక్తులకు తెలిసిన విషయం ఇది. ఎమ్మెల్సీ కవిత లేక బీఆర్ఎస్లో ఒకసారిగా ప్రకంపనలు సృష్టించింది. మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. శుక్రవారం రాత్రి ఆమె అమెరికా నుంచి వచ్చిన కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడింది. పార్టీలో కోవట్లు ఉన్నారంటూ కామెంట్స్ చేసింది. అప్పటి నుంచి ఆమె పార్టీ నేతలను కానీ జాగృతి నాయకులను కానీ కలవలేదు. కుటుంబ సభ్యులు బంధువులతో మాత్రమే చర్చలు జరిపినట్టు సమాచారం. తదుపరి కార్యాచరణపై ఎలాంటి ప్రకటన అయితే ఇంకా చేయలేదు. సోషల్ మీడియాలో మాటల యుద్ధం. కేటీఆర్ కామెంట్స్. పార్టీ నాయకులు కొందరు కవితపై చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె అనుచరులు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో మాత్రం వారు జరుగుతుంది. ఆమె తదుపరి కార్యాచరణ కోసం ఆమె సైలెంట్గా ఉంది. కానీ సోషల్ మీడియాలో మాటల యుద్ధం. కవితపై చేస్తున్న వ్యాఖ్యలకు ఆమె అనుచరులు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. అంటే కవిత వాట్ ఈస్ కవిత అనేది వాళ్ళ టీం చెప్పే ప్రయత్నం చేస్తుంది. టీం కవిత సభ్యులు, జాగృతి సభ్యులు. కేసీఆర్ లేకుంటే కవిత ఎవరని అంటున్న వారికి ఒక ప్రశ్న. అసలు కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎవరు, హరీష్ రావు ఎవరు అంటూ కవిత వర్గీయులు, అనుచరులు కౌంటర్లు ఇస్తున్నారు. మొన్నటి వరకు మెగా వార్ నడిచింది. రాజశేఖర రెడ్డి ఫోటో తీసేసిన జగన్ నడిచింది. అది కాస్త తెలంగాణకు వచ్చినట్టుంది. పార్టీకి వ్యతిరేకంగా బయట మాట్లాడింది ఎవరు, కవితక్క అంతర్గతంగా రాసిన లేఖను బహిర్గతం చేసింది ఎవరు, వారి మీద చర్యలేవి అంటూ కవిత అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కవితకు వ్యతిరేకంగానూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తుంది. మరోవైపు ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారని ఆమె అనుచరుల్లో కొందరు అభిప్రాయపడుతుండగా బీఆర్ఎస్లో ఏం మాట్లాడుకుంటున్నది అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా సైలెంట్గా ఉండి ఏం జరుగుతుంది కేసీఆర్ ఫ్యామిలీలో. ఇప్పుడు దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని చెప్పి కవిత అంటే కేటీఆర్ ఏమంటుండు డైరెక్ట్గా, అసలు రేవంత్ రెడ్డి దయ్యం అంటాడు. అరే మీరు కొట్లాడుకొని నా పేరు ఎందుకు తీస్తుర్రా అనేది రేవంత్ రెడ్డి వర్షన్. కాకపోతే ఇంకా చూస్తున్నాడు, ఎందుకంటే ఒక బ్రేక్ వచ్చింది రేవంత్ రెడ్డి కూడా. ఇదే నడుస్తుంది మీడియాలో మొత్తం, కేటీఆర్ వర్సెస్ కవిత. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది రేవంత్ రెడ్డి హాయిగా నిమ్మలంగా చూస్తుండొచ్చు కదా. ఇక ఏం చేయబోతున్నారు, కవిత తదుపరి ఏం చేయబోతున్నారు అనేది బీఆర్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఆమె వ్యాఖ్యలు, ఆరోపణలపై కేటీఆర్ స్పందించిన నేపథ్యంలో వాటిపై కవిత ఏ విధంగా స్పందిస్తారు, తదుపరి కార్యాచరణ ఏంటి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ స్పందించే తీరును బట్టి ఆమె ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు, బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మొత్తానికి కవిత అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి, కవిత ఈ విధంగా మాట్లాడుతుంది, ఈ విధంగా కౌంటర్ ఇస్తుంది, ఈ విధంగా లేఖ విడుదల చేస్తుంది. లేఖ విడుదలైంది కూడా నార్మల్గానే, లేఖ బయటికి ఎట్లా వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్. నాకు తెలిసి దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ మాత్రం దయ్యాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా సంతోష్ రావు. అంటే ఆయన టాబ్లెట్లు, వాటర్ అందించేది కూడా సంతోష్ రావే. ఒకనొక దశలో హెల్త్ పరంగా సంతోష్ రావే బాగా చూసుకున్నాడు ఈ కేసీఆర్ అనేది అందరికీ తెలిసిన విషయం. మరి కొన్నిసార్లు కన్నా బిడ్డల కంటే ఎప్పుడు 24 hours వాళ్ళు ఎంబడి ఉండే వ్యక్తిని ఎక్కువ నమ్ముతారు ఏ నాయకుడు అయినా. ఎందుకంటే పొద్దున్న లేస్తే నా దగ్గర ఉంటాడు, నాకు సహాయంగా ఉంటాడు, వీళ్ళేమైనా పట్టించుకోరు అనే విధంగా చాలామంది నాయకులు దగ్గరుండే వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, పిల్లల కంటే కూడా దగ్గర సేవలు చేసేవారికి. మేబీ కేసీఆర్ కూడా సంతోష్ రావుకి ఆ ప్రియారిటీ 100% ఇస్తుండొచ్చు. అది కవితకు నచ్చట్లేదు. మరోవైపు కవిత విషయంలో కూడా మనం చాలా సినిమాల్లో కూడా చూసినాం. సరే విలన్ అంటే బాగుంటుంది కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొడుకుతో మాట్లాడు, మాస్ సినిమాలో విలన్ వాళ్ళ కొడుకుతో మాట్లాడు, నేరుగా సహాయకుడితో మాట్లాడతాడు. పిల్లలకు కూడా యాక్సెస్ ఉండదు ఫాదర్ దగ్గర. రియల్ లైఫ్లో చాలామంది పొలిటీషియన్స్కి వాళ్ళ పిల్లలకి అంత డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. అంటే వాళ్ళు బిజీ వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ సహాయకులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ పొద్దున్న లేస్తే వాళ్ళతో ఉన్న వాళ్ళకి స్కోప్ ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సంతోష్ రావు వల్లే కవితకి డిస్టెన్స్ అనేది పెరిగింది. ఇక్కడ సంతోష్ రావుని అనొచ్చు, అటు కేటీఆర్ గురించి కూడా ఆమె ఇండైరెక్ట్గా అనొచ్చు. సో మొత్తానికి అయితే గ్యాప్ అయితే వచ్చింది. గ్యాప్ ఇప్పట్లో ఫుల్ఫిల్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రోజుకి రాష్ట్రంలో మార్కులు తగ్గుతున్నాయి. పథకాలు ఇస్తున్నాడా లేదా అనేది పక్క పెట్టేస్తే అది ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ టైం బాగాలేదు. రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతూ వస్తుంది రాష్ట్రంలో. సో తెలంగాణలో పొలిటికల్ వాక్యూమ్ ఉంది. కవిత లాంటి వ్యక్తి బయటకు వచ్చి పార్టీ పెడితే బాగుంటుందని చాలామంది 90% రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.